అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీ అండి రెడీ చేసుకుందాం, వాంగీబాత్. మరి ఇది రెడీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఈ గిన్నె వేడి అవుతూ ఉండగా పక్కన స్టవ్ మీద ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను. దానికి ఒక 3 గ్లాసులు వాటర్ని వేడి చేసుకోవాలి. ఈ పక్కన గిన్నెలోకి 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే నేను మిల్లి బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. అదే రైస్ వాడే వాళ్ళకైతే 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసులు వాటర్ పడతాయి. డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇవి త్వరగా ఉడుకుతాయి కాబట్టి నేను 3 గ్లాసులు తీసుకున్నాను. ఈలోపు ఆ నీళ్ళు వేడవుతూ ఉండేలోపు ఈ పక్కన గిన్నె వేడైంది కదా, దానిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత దీనిలోకి 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర వేస్తే వేగుతూ ఉంటుంది. చూడండి, ఇది వేగుతూ ఉన్నప్పుడు ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 2 దాల్చినీ చెక్క ముక్కలు, ఇంకా వచ్చేసి ఒక 5 లవంగాలు. ఈ మసాలాలు సరిపోతాయండి మనకి. ఇలా వేసి వేయించుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలండి. దీనిలో ఒక 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకోవాలి మంచిగా. చిటపట్లాడుతూ ఉన్నాయి కదా, చూసారా. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను, పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ పెద్దది పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. మంచిగా వేయించుకోవాలన్నమాట. వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. హైలో ఉంటే మాడిపోతాయి కదా. ఇలా మీడియంలోనే వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నాయి కదండి. మంచిగా ఒకసారి మూత పెట్టి తీస్తే మనకి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే వేగిపోయినాయి మనకి ఉల్లిపాయలు కూడా. ఇలా వేగినప్పుడు మనం ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయల్లోకి 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది కదా. పసుపు మాడితే మళ్ళీ చేదుగా ఉంటుంది. ఉల్లిపాయలకి కలిపేలాగా పెట్టేసుకుందాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మన దగ్గర కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసే ముందు 1 స్పూన్ కారం వేయాలండి. కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాం, మసాలాలతో పాటు వేగుతుంది. చూడండి, 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, ఒక 5 స్పూన్లు 5 పచ్చిమిర్చి వేసాం కదా, 1 స్పూను కారం సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నామండి వంకాయ ముక్కలు. చూడండి, ఇలా చూపిస్తున్నాను. ఒక వంకాయని 2 ముక్కలు చేశాను. ఇలా పొడవుగా కొంచెం పెద్దగా అనమాట. 4 ముక్కలుగా చేస్తే ఆ రైస్లో మనకి కనిపించదు అనమాట వంకాయ ముక్క. అందుకని ఇలా 2 భాగాలుగానే చేశాను నేను. ఈ వంకాయ ముక్కలు కనిపిస్తూ ఉంటేనే మనకి అవి తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ వాంగీబాత్కి. మరీ కరిగిపోతే బాగోదు. మా బాబుకి చాలా చాలా ఇష్టం వంకాయలంటే. మరి చూడండి, ఇట్లా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. వంకాయలకు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి, త్వరగా మగ్గిపోతాయి. అలాగే కంట కూడా రాకుండా ఉంటుంది అన్నమాట వంకాయ. సాల్ట్ వాటర్లోనే వేసుకున్నాం కట్ చేసినప్పుడు. మళ్ళీ అయినా సరే తాలింపులో వేసినప్పుడు ఖచ్చితంగా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి మగ్గిచ్చేసుకుందామండి వంకాయల్ని. ఓ 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేద్దాం. ఈలోపు మనకి వాటర్ కూడా బాగా మరిగిపోయాయి కదా. స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుందాం వాటర్ మీద. ఇలా వేగుతూ ఉన్న వంకాయల్లోకి మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ రైస్ని వేసుకుంటున్నాను. సగం బాయిల్ అయిపోయింది వంకాయ. దానిలోకి నేను రైస్ని వేసుకున్నాను. చూడండి, ఈ రైస్ అంతా వేసాక మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు వేయించుకోవాలి బాగా. ఈ మసాలాలు వంకాయ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా వేయించుకోవాలి. ఆయిల్ మసాలా మొత్తం అంతా కూడా రైస్కి పట్టాలి. ఇలా కలిపిన తర్వాత ముక్కలు అవ్వకుండా చూసుకోవాలండి. మరి గబా కలపకుండా స్లోగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే బాగుంటుందండి. కొంచెం మంచిగా మగ్గుతుంది. చూడండి, ఇట్లా
రైస్తో పాటు వంకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి. ఇలా 2 మినిట్స్ మూత పెట్టాం కదా, సిమ్లో ఉంచుకోవాలి. ఆ టైంలో మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఈ వేగిన ఈ రైస్లోకి ఒక స్పూను గరం మసాలా వేసుకుందాం. అలాగే ఒక స్పూను ధనియా పౌడర్ను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఈ రెండు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి రైస్ని కలుపుకోవాలి. రైస్ని కలుపుకొని పక్కన వేడైపోయి ఉన్నాయి కదా వాటర్, ఆల్రెడీ మనం మరగబెట్టేసుకున్నాం. ఆ వాటర్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకోవటమేనండి. చూడండి మంచిగా వేగిపోయింది రైస్, చాలా బాగా వేగింది. ఇట్లా వేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. వంకాయ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. మరి ఇట్లా ఇప్పుడు వాటర్ని వేసేసుకుందామండి. వేడి నీళ్ళని దీనిలో పోసేసుకుందాం. రైస్లోకి వేడి నీళ్ళని పోసేసుకొని ఒక 2 మినిట్స్ 2 to 3 అంతే 3 మినిట్స్ 5 మినిట్స్ లోపు కంప్లీట్ అవుతుందండి మొత్తం ఈ రెసిపీ. చూడండి ఇట్లా బాయిల్ అయిన వాటరే కదా, మనకు త్వరగా అయిపోతుందన్నమాట. రైస్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. వేగటంలో సగం ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు నాకు కొంచెం తక్కువ ఉందండి, అందుకే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ సాల్ట్ కూడా రాక్ సాల్ట్ వాడుకోవడం మంచిదండి. రాక్ సాల్ట్ని నేను సాల్ట్ పట్టుకుంటాను ఎండలో పెట్టేసి. బయట సాల్టులు మరి చాలా రకాల కెమికల్స్ కలుపుతున్నారు, స్టోర్ ఉండటానికి కానీ తెల్లగా అవటానికి కానీ. మరి అవి వాడకుండా ఇది వాడుకోవడం బెస్ట్. ఇలా 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత రిమూవ్ చేస్తే ఆల్మోస్ట్ దగ్గర పడినట్టేనండి మనకి. చూడండి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. ఇంకొక 2 నిమిషాలు మనం బాగా కలిపేసి మూత పెట్టామంటే రెడీ. మన వాంగీబాత్ రెడీ అయిపోయిందండి. చూడండి చాలా బాగుంది కదా. మరి ఇంత టేస్టీ వాంగీబాత్ని ఇంకా సర్వ్ చేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయటమేనండి. చూడండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.